లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 11వ తారీఖు. మాసిదోనియా పిలుపు. అప్పుడు మాసిదోనియా దేశస్థుడైన ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయుమని అతనిని వేడుకొనుచున్నట్లు రాత్రివేళ పౌలుకు దర్శనము కలిగెను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనము. ఈ పిలుపు దైవజనుడును సువార్త భారాదురంధ్రుడనైన పౌలునకు వచ్చెను. దేవుని యొక్క ఉత్కృష్టమైన పిలుపులు లోకమంతటను బ్రాడ్కాస్ట్ చేయబడుచున్నది. ఏ నరుని హృదయము పరిశుద్ధాత్మునికి లోనే సిద్ధపరచబడెనో ఆ నరుడు దేవుని పిలుపుని వినుచున్నాడు. సమూయేలు బాల్యమునందే దేవుని యొక్క పిలుపుని విన్నాడు. మోషే 80 ఏండ్లకు ఆ పిలుపును వినినాడు. అబ్రహాము 70 ఏండ్లకు దేవుని పరిశుద్ధ స్వరమును వినెను. యెషయా దర్శన కాలములో తన పెదవులు పరిశుద్ధపరచబడిన పిదప దేవుని పవిత్ర వాక్యమును ఉచ్చరింప యోగ్యునిగా చేయబడిన తరువాత ఆయన స్వరము వినెను. దేవుని స్వరము మన చుట్టూను మ్రోగుచున్నది. వినలేని చెవులు, చూడలేని కన్నులు, గ్రహించలేని హృదయములను కలిగినందున మనము ఆయన పిలుపును వినుటలేదు. దేవుని పిలుపు 2 విధములు: రక్షణార్థమైన పిలుపు, సువార్త వ్యాపక నిమిత్తమైన పిలుపు. ఇప్పుడు పౌలుకు వచ్చినది 2వ తరగతి పిలుపు. నశించుచున్న లోకం యొక్క అంగలార్పు దేవుని హృదయాంతరంగమునందు చొచ్చి ఆయనలో నుంచి ఈ పిలుపులు నలుదిశలు వ్యాపించుచున్నవి. ఉన్నత సత్యమేదో, కార్యసాధకమగు భక్తి ఏదో అది చివరి వరకు నిలుచును. పౌలును దేవుడు పిలిచినప్పుడు లోకమంతటికై పిలిచెను. ఎంత ఉన్నత ఉద్దేశము తండ్రికి ఉండెను! పరిసయ్యుల క్రమశిక్షణను కలిగి విద్వాంసుడైన గమలీయేలు జ్ఞానమును నేర్చుకొని సాటి లేని మతాభిమాని అయ్యుండిన పౌలును పిలిచెను. ఎంత గొప్ప పిలుపు! ఎంత ధన్యమైనది! ఎంత ఉత్కృష్టమైనది! నీ రక్షణకు కారణమైన దేవుని ప్రేమ లోకము రక్షింపబడుటకు నిన్ను వాడ యత్నించుచున్నది. ప్రియుడా, దేవుని పిలుపు నెప్పుడైనను నీవు వినియున్నావా? మాసిదోనియా వారు పౌలును పిలుచుచున్నారు. దేవుని ప్రేమతో నిండిన హృదయము ఈ పిలుపును వినుచున్నది. దేవుని ప్రేమతో నీ హృదయమును కూడా నిండియుండిన ఆ పిలుపును నీవు విందువు. శుద్ధ హృదయములు దేవుని చూతురు. ప్రేమ హృదయము గలవారు దేవుని సువార్త కొరకైన పిలుపును విందురు. ఎన్ దానియేలు గారు.